బెడ్రూమ్ ఒకటే తుడాలి, అన్నీ తుడిచేసా కదా. పెట్టుకుని పడుకోవద్దు, నీకు ఎంత చెప్తున్నా వింటలేదే. పొద్దున్న పెట్టుకుంట ఎందుకలా కయ్యమంటున్నావా? నీ మంచి కోసమే కదా చెప్తున్నానా. పొద్దున్న లేచిపోదాము అని పెట్టుకున్నానా, నిద్ర వచ్చి పడుకున్నా. 5:40కి లేచాను, ఫోన్ పాల ప్యాకెట్కి వెళ్ళలేదు. ఏమంటున్నా 10 నిమిషాలు పడుకుందామని లేచాను. నువ్వు కయ్యమన్నావు అనుకో, ఆడికి బేజారైపోద్ది. అర్థమైందా? నేను ఎంత కయ్యమన్నా ఆడికి ఏముండదు. అదిగో చూసా, నీ దగ్గరికి ఎలాగొచ్చేసాడు, రాడాడు, అది దొల్లేసుకుంటున్నాడు. చెవులో పెట్టుకోకమ్మా, నీకు చెవులో అలవాటు అయిపోయింది. అది స్పీడ్గా పెట్టుకో. ఆన్లో ఉందా, ఇప్పుడు కూడా ఆన్లో ఉంది అది. ఏమంటున్నానమ్మా, నువ్వేమన్నా పొద్దున 5:40కి లేచాను, ఫోన్ ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకుని చెవిలో పెట్టుకున్నా. కొంచెం ఛార్జింగ్ అలారం నా దగ్గర, కొంచెంసేపు ఛార్జింగ్ ఎక్కేసరికి పాలకి వెళ్దాం అనుకున్నా, పట్టేసింది నిద్ర. ఇట్లా పెట్టి నువ్వు కొంచెం స్పీడ్ మాట్లాడు, నా దగ్గరికి వస్తాడు. దమ్ముంటున్నా రాకు నా దగ్గర, రాకు రాకు నా దగ్గర. కిటికీ అది తీసే లోపల ఇలా పెట్టు, వేసుకుపోద్దా. అరే కిటికీ గోడకనే అమ్మా. ఏంటా రావద్దంటే వస్తావా? రావద్దంటే వస్తాడు. కయ్యమనుకుంటాను. ఆడేంటాడా మాట చక్కన గుడ్ బై లాగా పెట్టుకోకమ్మా. నువ్వు 5 గంటల కన్నా 7 గంటల కన్నా నిద్ర పట్టేస్తుంది. నువ్వు పెట్టుకోకు. నువ్వు అనుకున్నది రైటే, ఈలోగా పెట్టుకోవాలి. నా చెవులో మొత్తం రోజంతా ఈ చెవుల్లో పెట్టుకుని ఇలాగ ఉంటుంటే చూడు, తింటే ఎలా చేసావు, పక్క ఎంత మంచిగా వేసాను. ఎందుకు ఇలాగ సతాయింతున్నావు నన్ను? మంచినీళ్ళు లేవు అందులోను. ఏది నేను చదువుకుంటున్నానా?